గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత తగ్గిందని హిందూ భక్తులు గుండెల నిండా ఆవేదన వ్యక్తం చేశారని నారా చంద్రబాబు నాయుడు హయాంలో మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయుగం వచ్చిందని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీటీడీలో పనిచేసే అధికారులను వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. పవిత్రత తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్త్యం తెలిసినటువంటి కోట్లాది మంది భక్తులందరూ కూడా గడిచిన 5 ఏళ్లలో గుండె లవిసేలా ఎలా వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు. ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకుని రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. గడిచిన 2 నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. నేను చౌదరి గారిని అడిషనల్ ఈఓ గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, అసలు ఎందుకు రోజుకు 70,000 మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా అనే వర్షన్ ఆయన తీసుకోవడం జరిగింది.